మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. రక్తదానం చేసిన వాళ్ళని మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు రక్తంతో పాటు ప్లేట్లెట్స్, ప్లాస్మా, అలాగే వైట్ బ్లడ్ సెల్స్ అంటే మీ ప్రాణాన్ని కూడా పణంగా పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నారు మీరు? ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి రక్తము మరియు రక్తానికి సంబంధించిన కాంపోనెంట్స్ దొరక్క చనిపోతూ ఉన్నారు. మీరు చెప్తుంటే నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. వైట్ బ్లడ్ సెల్స్ ఇవ్వడానికి మీరు పొట్టకి ఇంజెక్షన్ వేయించుకోవాలి. ఎన్నిసార్లు వేయించుకొని ఉంటారు? 6 times. అంటే ఎవరు WBC డొనేట్ చేయాలన్నా కూడా పొట్ట భాగంలో ఇంజెక్షన్ వేయించుకోవాలి. వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, అది తీసుకుంటారు. రెండింటి వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న WBC కౌంట్ అనేది డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. ఆ పెరిగిన కౌంట్ను మిషన్ ద్వారా తీసి పేషెంట్కి ఎక్కిస్తారు. ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం పొట్టకి ఇంజెక్షన్లు చేయించుకోవడం, ఇక్కడ సిరంజులు గుచ్చించుకోవడం ఇదంతా చిన్న విషయం కాదండి. అసలు మీ నరాలు అనేది దొరుకుతూ ఉంటాయా? అన్నీ మొద్దుబారిపోయాయి, ఇలాగ బ్లాక్గా అయిపోయాయి. ఇగో చూడండి, ఇవన్నీ కూడా బల్జైనాయి. మొత్తం ఇక్కడ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి, ఒక మంచి పని చేయాలి అనే సంకల్పం ఉన్నప్పుడు ఇవన్నీ ఏమీ కనిపించవు. ఎప్పుడైనా సహజంగా మీకు విషయం అనిపిస్తూ ఉంటుందా? ఎందుకంటే నా ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం ఇంకెవరి ఒంట్లోకి వెళ్ళింది, ఇంకెవరి జీవితాన్ని నిలబెట్టిందని తెలుసుకోవాలనే కుతూహలం ఏమైనా ఉంటుందా మీకు? మేడం, మనం డొనేట్ చేసినప్పుడు వాళ్ళు చూపించే ఆ కృతజ్ఞత తీసుకోవడం కూడా నాకు ఇబ్బంది. ఇవాళ బ్లడ్ కావచ్చు, ప్లాస్మా కావచ్చు, ప్లేట్లెట్స్ కావచ్చు, WBC కావచ్చు, ప్రజెంట్ ఒక 500 మందిలో నా రక్తం ప్రవహిస్తుంది. అది ఎంత అదృష్టం! 500 మందికి నేను సహాయం చేయగలిగానంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్సే కదా. ఖచ్చితంగా మీకు చేతులెత్తి నమస్కారం చేయాల్సిందేనండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఒక్క బొట్టు రక్తంతో ఒక జీవితాన్ని మనం నిలబెట్టవచ్చు. అయినా సరే ఈ రోజుల్లో కూడా చాలామంది రక్తదానం చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచిస్తున్నారు. దీంతో అవసరంలో ఉన్న వాళ్ళకి సరైన సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారు. చివరికి కృత్రిమ రక్తాన్ని కూడా తయారు చేసి పేషెంట్లకు ఎక్కించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికైనా రక్తం కావాలంటే చాలు, నిమిషాల్లో అక్కడ వాలిపోయి ఇప్పటికీ 322 సార్లు రక్తంతో పాటు ప్లేట్లెట్స్, ప్లాస్మా, వైట్ బ్లడ్ సెల్స్ దానం చేసిన డాక్టర్ సంపత్ కుమార్ నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సంపత్ గారు, నమస్తేనండి. నమస్తే మేడం. నేను ఇప్పటి వరకు రక్తదానం చేసిన వాళ్ళని చాలా మందిని చూశాను, కానీ ఇలా వందల్లో రక్తదానం చేసిన వాళ్ళని మిమ్మల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. ముఖ్యంగా నాకు ఇవన్నీ వింటుంటే మీరు రక్తంతో పాటు ప్లేట్లెట్స్, ప్లాస్మా, అలాగే వైట్ బ్లడ్ సెల్స్ అంటే మీ ప్రాణాన్ని కూడా పణంగా పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నారు మీరు? ఫస్ట్ మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక 100 మంది చూశారు అంటే, వాళ్ళు 100 మంది డొనేట్ చేయగలిగారంటే వాళ్ళని చూసి ఒక 1000 మంది రక్తదాతలు తయారవుతారు. ఆ 1000 మందిని చూసి ఇంకో 10,000 మంది తయారవుతారు. ఆ 10,000 మందిని చూసి 1,00,000 మంది రక్తదాతలు తయారవుతారు. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ అసలు నేను బ్లడ్ డొనేషన్కి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తానంటే, ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి రక్తము మరియు రక్తానికి సంబంధించిన కాంపోనెంట్స్ దొరక్క చనిపోతూ ఉన్నారు. 25 సంవత్సరాల కిందట ఈ విషయం నేను తెలుసుకొని అప్పటి నుంచి రెగ్యులర్గా బ్లడ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఎవ్రీ 3 monthsకి. అలా 8 సంవత్సరాలు డొనేట్ చేసిన తర్వాత ఎవ్రీ 3 monthsకి క్రమం తప్పకుండా 32 సార్లు డొనేట్ చేసిన తర్వాత అప్పుడు నాకేం తెలిసిందంటే, క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళ క్యాన్సర్ ట్రీట్మెంట్లో భాగంగా ప్లేట్లెట్స్ అనేది అవసరం. అలాగే ప్రతి సర్జరీలో కూడా రక్తం గట్టడానికి ప్లేట్లెట్స్ ప్రధాన పాత్ర అని తెలుసుకోగలిగాను. అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చు అనే ఒక విషయాన్ని సమాజంలోకి తీసుకెళ్లడం కోసం 192 సార్లు ప్లేట్లెట్ డొనేట్ చేయడం జరిగింది. అలా అని చెప్పి బ్లడ్ డొనేషన్ ఆపలేదు. గడిచిన 25 సంవత్సరాల నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా 100 సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేయడం జరిగింది. మందులేని కరోనాకి మందు ప్లాస్మా అని తెలుసుకున్నప్పటి నుంచి కరోనాకు కోలుకొని కరోనా నుంచి 24 సార్లు ప్లాస్మా డొనేట్ చేయడం జరిగింది. ఆ సంవత్సర కాలంలో ఆ పీక్ మూమెంట్ ప్లాస్మా అనేది విపరీతమైన డిమాండ్ ఉన్న టైంలో చాలామందికి అపోహలు ఉండేది. ఆ ప్లాస్మా ఇవ్వడం అంటే వాళ్ళు ఒక కిడ్నీనో లివరో హార్టో ఇస్తున్నంతగా ఫీల్ అయ్యే రోజుల్లో ఏమీ కాదు, ప్రతి 15 రోజులకు ఒకసారి ఇవ్వండి అని చెప్పి కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఏవైతే 24 times ఇచ్చాను యాంటీబాడీస్ అనేది
ఒక 1 ఇయర్ మాత్రమే ఉంటాయి. అంటే దాన్ని కన్వాల్సెంట్ ప్లాస్మా అంటారు. ప్లాస్మా అంటే మామూలుగా ఇవ్వచ్చు. కరోనా టైంలో పర్టికులర్గా ఇచ్చింది ఏంటంటే కరోనా నుంచి కోలుకున్న వాళ్ళకి యాంటీబాడీస్ బాడీలో ఉంటాయి. వాటి పీరియడ్ 12 మంత్స్. ఆ 12 మంత్స్ క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి చొప్పున 24 సార్లు ప్లాస్మా డొనేట్ చేయడం జరిగింది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో అత్యంత క్లిష్టమైన డొనేషను WBC, వైట్ బ్లడ్ సెల్స్. అదేంటంటే ముందు రోజు మనము పొట్టకు ఇంజెక్షన్ చేయించుకొని ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆఫ్టర్ 12 అవర్స్ మన బాడీలో ఉన్న WBC కౌంట్ అనేది డ్రాస్టిక్గా పెరిగిపోయి ఉంటుంది. ఈ పెరిగిన కౌంట్ను తీసుకుంటుంది. ఆ తీసుకున్న కౌంట్ను పేషెంట్కి ఎక్కించడం జరుగుతుంది. ఇది 4 అవర్స్ ప్రాసెస్. ఒక 4 గంటలు 2 చేతులకి ఇలా పెట్టేసుకొని అలాగే బెడ్ మీద పడుకోవాలి. రక్తదానంలో క్లిష్టమైనది డొనేషన్ WBC. ఖచ్చితంగా ఎవరైనా 4 గంటల అలాగా పడుకోవాల్సిందే. అటువంటి క్లిష్టమైన డొనేషన్ కూడా ఒక 6 టైమ్స్ ఇవ్వడం జరిగింది. మీరు చెప్తుంటే నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. వైట్ బ్లడ్ సెల్స్ ఇవ్వడానికి మీరు పొట్టకి ఇంజెక్షన్ వేయించుకోవాలి. ఎన్నిసార్లు వేయించుకొని ఉంటారు? 6 టైమ్స్. అంటే ఎవరు WBC డొనేట్ చేయాలన్నా కూడా పొట్ట భాగంలో ఇంజెక్షన్ వేయించుకోవాలి. వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, అది తీసుకుంటారు. ఆ రెండింటి వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న WBC కౌంట్ అనేది డ్రాస్టిక్గా పెరిగిపోతుంది. ఆ పెరిగిన కౌంట్ను మిషన్ ద్వారా తీసి పేషెంట్కి ఎక్కిస్తారు. నార్మల్గా ఒక్క ఇంజెక్షన్ చేయించుకోవాలంటేనే మనం ఎంతో భయపడతాం. అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం పొట్టకి ఇంజెక్షన్లు చేయించుకోవడం, ఇక్కడ సిరంజులు గుచ్చించుకోవడం, ఇదంతా చిన్న విషయం కాదండి. అసలు మీ నరాలు అనేది దొరుకుతూ ఉంటాయా? అన్నీ మొద్దుబారిపోయాయి, ఇలాగ బ్లాక్గా అయిపోయాయి. ఇగో చూడండి, ఇవన్నీ కూడా బల్లేనే. మొత్తం ఇక్కడ కూడా కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. అంటే ఒక మంచి పని చేయాలి అనే సంకల్పం ఉన్నప్పుడు ఇవన్నీ ఏమీ కనిపించవు. నా ఎయిమ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ డొనేషన్కి ముందుకు రావాలి. బ్లడ్ డొనేషన్ చేయడానికి ఎవరూ భయపడకూడదు. ఒకసారో 2 సార్లో 10 సార్లు చేసి చెప్తే ఇవాళ ధైర్యం తెచ్చే పరిస్థితి సొసైటీలో లేదు. అంటే నేను ఎందుకు డొనేట్ చేయాలి, నాకేమన్నా అయితే నా కుటుంబాన్ని ఎవరు చూస్తారు, నాకు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, రేపు ఏమన్నా అయితే వాళ్ళు ఏమన్నా మన ట్రీట్మెంట్కి డబ్బులు ఇస్తారా అంటే ఎవరు ఇవ్వరు కదా. ఒక థ్యాంక్స్ చెప్తారు, 4 యాపిల్ పండ్లు ఇస్తారు. తర్వాత ఏమన్నా అయితే అనేది ఒక భయము, అపోహలు అనేవి ఉన్నాయి. ఈ అపోహలు అనేది తొలగించడం కోసము నిరంతరంగా 25 ఇయర్స్ నుంచి ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోలేదు. రాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఒక 100 సార్లు నాకు ఎమర్జెన్సీ కాల్స్ వస్తే వెళ్ళి ప్లేట్లెట్స్ ఇవ్వడం జరిగింది. నేను 192 సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేయడం జరిగింది. ఇందులో 100 సార్లు రాత్రి 12 నుంచి ఉదయం 6 లోపే ఇచ్చాను. ఎందుకు అంటే పర్టికులర్గా ఒక పేషెంట్కి డ్రాస్టిక్గా పడిపోద్ది. ఆ పడిపోయిన 2 అవర్స్ లోపు కనుక ప్లేట్లెట్స్ కనుక ఎక్కించకపోతే బాడీలో ఇంటర్నల్ బ్లీడింగ్స్ వస్తాయి. బాడీలో ఇంటర్నల్ బ్లీడింగ్స్ వచ్చాయంటే ఉమ్మి వేసినా బ్లడ్ వచ్చేస్తుంది, మోషన్లో బ్లడ్ వచ్చేస్తుంది, యూరిన్లో బ్లడ్ వచ్చేస్తుంది, ఎక్కడికక్కడ వెళ్ళిపోతుంది. అలాంటి పొజిషన్లో ఇమీడియట్గా ప్లేట్లెట్స్ వాళ్ళకి అందిస్తే వెంటనే కోలుకుంటారు పేషెంట్. ఒకవేళ కనుక అందకపోతే ఆ పేషెంట్ చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సంపత్ గారు, ఈ రోజుల్లో మానవ సంబంధాలన్నీ కూడా చాలా స్వార్థపూరితంగా అయిపోయాయి. ఎవరితో స్నేహం చేస్తే మనకేమొస్తుంది, ఎవరితో ఏ మాట మాట్లాడితే ఏమొస్తుందన్న ఈ రోజుల్లో మీరేమో వందల సంఖ్యలో బ్లడ్ ఇచ్చేస్తున్నారు. అది కూడా వాళ్ళెవరో కూడా మీకు తెలియదు. మిమ్మల్ని అంటే ఎదుటి వాళ్ళ జీవితాలను నిలబెట్టడం, రక్తదానమే నా ధ్యేయం అన్నట్టుగా ఇలా ఓ సంకల్పం వైపు నడిపించిన సంఘటన ఏదైనా ఉందా? ఖచ్చితంగా, ఆబ్వియస్గా. ఎందుకంటే నేను హైదరాబాద్, నాకు 21 ఇయర్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చాను. అదే సంవత్సరము గాంధీ హాస్పిటల్లో ఒక వ్యక్తి రక్తం అందక మరణించాడు అన్నారు. అప్పటికి హైదరాబాద్ జనాభా 30 లక్షల నుంచి 40 లక్షలు ఉన్నారు. ఇంత పెద్ద హైదరాబాద్లో ఒక యూనిట్ రక్తం అందక ఒక వ్యక్తి చనిపోయాడు అనేది నేను నా చిన్న వయసులో 20 ఏళ్ల వయసులో నాకు చాలా బాధ వేసింది. అంతే, అదే రోజు గాంధీ హాస్పిటల్కి వెళ్ళి డొనేట్ చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా 25 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 26th ఇయర్లో ఉన్నాను. ఎప్పుడూ ఆపలేదు. ఎక్కడ అవసరం ఉన్నా కూడా 99% వెళ్ళిపోతాను. బ్లడ్ కానీ, ప్లాస్మా కానీ, ప్లేట్లెట్స్ కానీ, WBC కానీ ఎక్కడ కూడా ఇచ్చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ గ్యాప్ అనేది సరిపోనప్పుడు నాకు చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళని పంపించడం జరుగుద్ది. ఓకే, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు అయ్యప్ప అని, నేను ఎప్పుడన్నా ఇవ్వలేదనుకో, అయ్యప్ప నువ్వు వెళ్ళిపో అంటే ఆయన వెళ్ళిపోయి ఇచ్చేస్తాడు. ఆ విధంగా ఇప్పటికి 60 సార్లు ఇచ్చాడు. నెక్స్ట్ నా దగ్గర పనిచేసే రాజు అని నా స్టాఫ్ ఉన్నాడు. నేను ఇవ్వలేనప్పుడు రాజు నువ్వు వెళ్ళి ఇచ్చేసిరా అంటే ఇమీడియట్గా వెళ్ళి ఇచ్చేస్తాడు. 47 సార్లు ఇచ్చాడు. అలాగే గుప్తా అని ఇంకొక తమ్ముడు ఉన్నాడు,
ఇక్కడ వెంకటగిరిలో ఉంటాడు. వావ్ బ్రాండింగ్స్ అని చెప్పి వాళ్ళు ఈ ఫ్లెక్స్లు అవన్నీ చేస్తుంటాడు. తను ఖచ్చితంగా 100 సార్లు ఇవ్వాలి అని చెప్పి ఒక టాటూ వేయించుకున్నాడు. 25, 50, 75, 100 అని. దగ్గర ఇప్పుడు 100కు రీచ్ అయి ఉన్నారు. నాట్ ఓన్లీ మన హైదరాబాద్, వేరే ప్లేసుల్లో సద్దాం అని నంద్యాలలో ఉన్న ఒక తమ్ముడు 60 times ప్లస్ డొనేట్ చేశాడు. గుంతకల్లో ఉన్న రహమాన్ అనే వ్యక్తి ఇప్పటివరకు 134 సార్లు బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా డొనేట్ చేస్తున్నాడు. రహమాన్ వాళ్ళ అబ్బాయి జస్ట్ మొన్న 18 years కంప్లీట్ అయిపోయింది. తండ్రిని చూసి కొడుకు ఈ గడిచిన 5 ఏళ్లలో 20 సార్లు ఇచ్చాడు. నాతో పాటు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. మేము చేసే రీల్స్లో వాసు వన్స్ మోర్ అని. నాకు పరిచయమైన 1 year వరకు తను రక్తం డొనేట్ చేయడానికి భయపడేవాడు. 1 year తర్వాత వన్ ఫైన్ డే, వాసు నీ బర్త్డే రోజు నువ్వు ఒక మంచి కార్యక్రమం స్టార్ట్ చెయ్యి అని చెప్పాను. సార్ భయం వేస్తుంది అన్నాడు. నేను పక్కన ఉంటాను, 1 year నుంచి నా పక్కనే ఉన్నావు, ఇన్నిసార్లు డొనేట్ చేసావు కదా, చూసావు కదా అని ఆ రోజు తీసుకెళ్ళి బలవంతంగా అలా బ్లడ్ డొనేషన్కి తీసుకెళ్తాను. ఆయన బర్త్డే రోజు అలా స్టార్ట్ చేసిన రక్తదానం గడిచిన 5 ఏళ్లలో 5th బర్త్డేకి 20 times డొనేట్ చేస్తున్నాడు. వాళ్ళ బ్రదరు పవన్ శర్మ అని పురోహితులు, జనరల్గా పురోహితం చేసే వాళ్ళకి కొంత భయాలు అవి ఉంటాయి కదా, తను కూడా క్రమం తప్పకుండా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇప్పటికి ఒక 12 సార్లు డొనేట్ చేస్తున్నాడు. అలాగే ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది, ఈవెన్ నా ఆఫీసులో నా దగ్గర పనిచేసే స్టాఫ్ దగ్గర ఒక 200 సార్లు ఇచ్చారు బ్లడ్, ప్లేట్లెట్స్, ప్లాస్మా. నా దగ్గర వర్క్ చేసే శివ అనే ఎంప్లాయీ ఉన్నారు, ఆయన కూడా 50 times వరకు ఇచ్చున్నాడు. వెంకట్ అని ఒక ఎంప్లాయీ ఉన్నాడు, అతను కూడా ఆల్మోస్ట్ 50 times ఇచ్చారు. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా నన్ను చూసి నేను ఇవ్వలేని ప్రతిసారి సార్ మేము వెళ్తాం, నా కాల్ వచ్చింది అంటే ఇమీడియట్గా మా ఒక టీం ఉంటుంది, ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆ టైంలో ఆ ప్రాణం కాపాడగలుగుతున్నాం. జస్ట్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యారు, ఏమి కాదు ధైర్యంగా. ఇప్పుడు నేను వారానికి ఒక ప్రాణం అంటే ఎవ్రీ వీక్ డొనేట్ చేస్తున్నాను. అంటే మండే టు సాటర్డే, సండే లోపు ఈ ఎవ్రీ వీక్ డొనేట్ చేస్తున్నాను. వారానికి ఒక ప్రాణం అనే ఒక ఇది పెట్టేసేసి, మామూలుగా 15 రోజులకు ఒకసారి ఇక్కడ ప్లేట్లెట్స్ డొనేట్ చేయాలి. పాశ్చాత్య దేశాల్లో మన వెస్ట్రన్ కంట్రీస్ కానీ ఎక్కడ కూడా వారానికి ఒకసారి వాళ్ళు డొనేట్ చేస్తారు. నేనేం చేస్తున్నానంటే, నేను ఎప్పుడైతే వారానికి ఒకసారి డొనేట్ చేయడం వల్ల ఈ అవేర్నెస్తో కనీసం 15 రోజులకు ఒకసారి డొనేట్ చేయడానికి ముందుకు వస్తారు. యాక్చువల్గా ఒక తమ్ముడు సురేష్ అని ఒక 60 months బ్యాక్ పరిచయం అయ్యాడు. తను స్టార్ట్ చేయడంతోనే తన బ్లడ్ గ్రూప్ కూడా తనకు తెలియదు. వెళ్ళి బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్తే బి పాజిటివ్ అన్నారు. వాళ్ళు అడిగారు, ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తా బాబు అంటే, మీరు చెప్పండి సార్ ఇస్తాను అన్నాడు. వెంటనే అసలు స్టార్టింగే ప్లేట్లెట్స్ డొనేషన్తో సురేష్ జర్నీ స్టార్ట్ అయింది. గడిచిన 60 నెలల్లో 60 సార్లు డొనేట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది రక్తదాతలు నిరంతరం బ్లడ్ డొనేషన్ మీదనే వర్క్ చేస్తున్నారు. అందరు వాడు అంటారు, చేవెళ్ళ నుంచి వచ్చాడు అతను, మహేందర్ రెడ్డి అంటారు, తన దగ్గర 114 సార్లు ఇచ్చారు. శ్రీనివాస్ గోపరాజు గారు అని చెప్పి హెచ్ఎస్బిసిలో ఎంప్లాయీ, ఆల్మోస్ట్ 200 times ప్లస్ చేశాడు. ఇలాగా మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంది అంటే, వాళ్ళకు అవకాశం ఉంటే పోటీపడి డొనేట్ చేసి ఎదుటి వ్యక్తుల్ని సేవ్ చేయాలి అనే ఒక లక్ష్యంతో ఒక టీం అనేది చేస్తూ ఉన్నాము. కమింగ్ 1 year, ఒక 2-3 రాబోయే 2-3 సంవత్సరాల్లో ఒక మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి 100 సార్లు రక్తదానం చేసిన వ్యక్తులు ఒక 100 మంది తయారవబోతున్నారు. జస్ట్ అందరూ కూడా 60-70కి వచ్చున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో 100 and above times చేసిన వాళ్ళు ఒక 100 మంది రక్తదాతలు తయారవబోతున్నారు. రక్తదానం విషయంలో మీది ఎంత గొప్ప జర్నీ అండి. వింటుంటేనే నాకు ఎంతో అద్భుతంగా అనిపిస్తోంది. మీరు బ్లడ్ డొనేట్ చేయడమే కాకుండా ఎంతో మందిలో అవగాహన కల్పిస్తున్నారు, ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్గా నిలుస్తూ ఉన్నారు. చాలా గొప్పగా అనిపిస్తుంది నాకే వింటుంటే. అయితే నార్మల్గా ఎప్పుడైనా సహజంగా మీకు ఒక విషయం అనిపిస్తూ ఉంటుందా? ఎందుకంటే నా ఒంట్లో ప్రవహిస్తున్న రక్తం ఇంకెవరి ఒంట్లోకి వెళ్ళింది, ఇంకెవరి జీవితాన్ని నిలబెట్టిందని తెలుసుకోవాలనే కుతూహలం ఏమైనా ఉంటుందా మీకు? అంటే యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే మేడం, మనం డొనేట్ చేసినప్పుడు వాళ్ళు చూపించే ఆ కృతజ్ఞత తీసుకోవటం కూడా నాకు ఇబ్బంది. నేను హార్డ్లీ నేను ఈ 322 సార్లు డొనేషన్లో ఒక 20 మంది నన్ను చూసుండొచ్చు, 300 మంది నన్ను చూడలేదు. వాళ్ళు చూపించే కృతజ్ఞత కూడా
నేను తట్టుకోలేను. వద్దు, మనం చేసాము, మన డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయాము అంతే. ఇవాళ నా బ్లడ్ కావచ్చు, ప్లాస్మా కావచ్చు, ప్లేట్లెట్స్ కావచ్చు, డబ్ల్యూబీసీ కావచ్చు, ప్రజెంట్ ఒక 500 మందిలో నా రక్తం ప్రవహిస్తుంది. అది ఎంత అదృష్టం! 500 మందికి నేను సహాయం చేయగలిగానంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చిన బ్లెస్సింగ్సే కదా. ఖచ్చితంగా మీకు చేతులెత్తి నమస్కారం చేయాల్సిందేనండి. మీరెవరో తెలియదు, మీ పేరు కూడా తెలుసుండదు, కానీ అక్కడ వాళ్ళ జీవితాలు నిలబడి ఉంటాయి. వాళ్ళు కొత్త లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తూ కూడా ఉండొచ్చు. నిజంగా ఖచ్చితంగా సింపుల్గా వాళ్ళు ఒక మెసేజ్ పెడతారు, మాకు ఈ అవసరం ఉంది అని. హాస్పిటల్కి వెళ్ళి డొనేట్ చేసి బయటకు వచ్చిన తర్వాత డొనేటెడ్ అని ఒక పిక్ పెట్టేసేస్తా, మీ పని అయిపోయిందని అర్థం. అయ్యో సార్ మేము వచ్చేవాళ్ళం కదా అంటారు. నాకు బాగా గుర్తుందండి, మొన్న 300 సారి డొనేషన్ అప్పుడు బంజారాహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి గారు వాళ్ళ కొలీగ్ వాళ్ళ హస్బెండ్కి అవసరం ఉంటే వెళ్ళి డొనేట్ చేయమన్నారు. నిమ్స్లో డొనేట్ చేశాను. ఆమె బెడ్ మీద ఉన్నప్పుడే ఒక జ్యూస్ తాపించారు. 25 ఏళ్ల జర్నీలో నేను ఒక జ్యూస్, ఆవిడిచ్చిన జ్యూస్ తాగాను. ఎవ్వరు నుంచి ఒక టీ కూడా తాగలేదు. 300th టైం ఆమె ఫోర్స్ చేసి బెడ్ మీద ఉండగానే ఫస్ట్ ఇది తాగి మీరు దిగండి సార్ అని చెప్పి ఫోర్స్ చేశారు. ఆవిడ కూడా ఏసీపీ పెద్ద ఆవిడ. వాళ్ళ హస్బెండ్ గురించి 300th టైం నిమ్స్లో ఇవ్వడం జరిగింది, పంజగుట్ట నిమ్స్లో. అది నేను ఏమన్నా 322 రక్తదానాల్లో నేను తాగింది ఒక కప్పు జ్యూస్ ఫోర్స్లీ. అసలు ఎప్పుడు కూడా వాళ్ళు ఏదన్నా, కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు, ఇన్ని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏవేవో తెస్తారు. దానికి తీసుకున్న దానికి మనం ఇచ్చిన డొనేషన్ అది మనస్ఫూర్తిగా ఎటువంటి స్వలాభం లేకుండా ఉండాలి అని చెప్పి ఏది కూడా ఎప్పుడు కూడా కనీసం ఒక టీ, ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకోలేము. స్వచ్ఛందంగా వెళ్ళాలి. సో ఒక రక్తదానం మాత్రమే స్వచ్ఛమైన మనసుతో, ఒక ప్రేమతో డొనేట్ చేయగలిగేది, ఏ స్వార్థం లేకుండా. ఇవాళ మనం అన్నీ కొనుక్కుంటున్నామండి. ఈ రోజుల్లో కూడా కేవలము ఉచితంగా దొరుకుతుంది ఒక రక్తదాత ఒక్కడే. మా దరిద్రం ఏంటంటే ఇవాళ మేము అవసరం ఉందని చెప్పి, మీరు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా మొన్న ఈ మధ్య అడిగారు, సంపత్ ఒక ఇది కావాలి అన్నారు. నేను వాళ్ళకి కావాల్సింది అరేంజ్ చేశాను. ఈ కొన్ని రోజుల నుంచి ఏం జరుగుతుందంటే, మేము మా కాంటాక్ట్స్కు షేర్ చేసినప్పుడు ఆ నెంబర్లకు కాల్ చేసి, మీకు ఈ బ్లడ్ గ్రూప్ అవసరం ఉందండి, మేము ఎక్కడో శంషాబాద్లో ఉన్నాము, కేసరగొట్టలో ఉన్నాము, షామీర్పేటలో ఉన్నాము, మీరు ఒక 1000 రూపాయలు వేస్తే మేము క్యాబ్లో వచ్చేస్తాము అని చెప్పి డబ్బులు తీసుకొని స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. వాళ్ళు అసలే టెన్షన్స్తో ఉంటారు, బ్లడ్ డోనార్ దొరక్క ఈ సిటీలో కష్టమైన పరిస్థితి. ఇలా మోసం చేసేవాళ్ళు చాలా ఎక్కువ అయ్యేవాళ్ళు. చివరికి రక్తదానం పేరుతో కూడా మోసాలు చేస్తున్నారంటే వాళ్ళు మనుషులేనా? ఎస్, ఎగ్జాక్ట్లీ. మొన్న ఏం జరిగింది, ఒక ఫ్రెండ్కు అతను కూడా బ్లడ్ డోనారే. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్కి ఇదైంది, ట్విన్స్ పుట్టి అబార్షన్ అయ్యి చనిపోయారు. 10 యూనిట్లు కావాల్సి వచ్చింది. తను డొనేట్ చేశాడు, నాకు పెడితే నేను ఫార్వర్డ్ చేస్తే 12 మంది డబ్బులు తీసుకున్నారండి వస్తున్నామని చెప్పి. 12 మంది మోసం చేశారు, ఒక్కళ్ళు కూడా తిరిగి రాలేదు. దాని గురించి యాక్షన్ తీసుకోవాలి, ఏదో కంప్లైంట్ ఇచ్చేసేసి ఈ మాఫియాని అరికట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. ఒక పెద్ద స్థాయి వ్యక్తిని కలవాలనుకుంటున్నాను. సంపత్ గారు, రక్తదానం అనగానే మనకి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ గుర్తొస్తూ ఉంటుంది కదా. చిరంజీవి బ్లడ్ బ్యాంక్తో మీ అనుబంధం ఏంటి? చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో నేను చేసిన ఈ 322 రక్తదానాల్లో 222 ఒక చిరంజీవి బ్లడ్ బ్యాంక్లోనే డొనేట్ చేయడం జరిగింది. ఎవ్రీ 15 డేస్కి నాకు కాల్ వచ్చిన ప్రతిసారి యూజ్ చేసుకుంటున్నాను. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అత్యధికంగా బ్లడ్ కానీ, ప్లేట్లెట్స్ కానీ, ప్లాస్మా కానీ డొనేట్ చేసిన ఏకైక వ్యక్తి నేనే. అది చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఒక బ్లడ్ బ్యాంక్ చరిత్రలో 10 లక్షల మంది డొనేట్ చేశారు. వాళ్ళల్లో ఒక్క వ్యక్తి అత్యధికంగా 222 సార్లు అనేది నేను డొనేట్ చేయడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. అంటే నాకు ఇంత ఇన్స్పిరేషన్కి చిరంజీవి గారు ఒక ఇన్స్పిరేషన్ అయితే, రమణం స్వామినాయుడు గారు సిఓ, తను ఏంటంటే మాలాంటి రక్తదాతలందరినీ చాలామందిని ఆయన ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆయన వల్లనే అన్ని లక్షల యూనిట్లు అంతమంది రక్తదాతలు తయారయ్యారు. మా అందరికీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అయితే, రక్తదాతలందరికీ రోల్ మోడల్ స్వామినాయుడు గారు. ప్రతి రక్తదాతను ఆయన ఎంకరేజ్ చేస్తారు. చిరంజీవి గారు కూడా చేస్తారు. ఎవరెవరైతే ఒక 25 సార్లు డొనేట్ చేశారో చిరంజీవి గారు పర్సనల్గా అందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరికీ ఒక ఫోటో ఇచ్చేస్తారు. ఒక్కొక్కసారి అయితే చిరంజీవి గారు
రక్తదాతలందరి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కుటుంబాలను కూడా పిలిపిస్తారు. ఆయన మీరంతా డొనేట్ చేయగలుగుతున్నారంటే మీ కుటుంబం సపోర్ట్తోనే చేయగలుగుతున్నారని కుటుంబం సభ్యులను కూడా పిలిపించి వాళ్ళని కూడా అప్రిషియేట్ చేస్తారు. అంత గొప్ప మనస్సు చిరంజీవి గారిది. సంపత్ గారు, కొన్ని హాస్పిటల్స్లో కావచ్చు, కొన్ని బ్లడ్ బ్యాంక్స్లో రక్తాన్ని అమ్ముకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమందికి బ్లడ్ ఇవ్వాలని ఉంటుంది, కానీ ఎందుకు వచ్చిందిలే దీన్ని అమ్ముకుంటారేమోనని డౌట్స్ కూడా ఉంటాయి. దాని మీద మీరేం చెప్తారు? ఇక్కడ ఏం జరుగుతుందంటే మేడం, డొనేట్ చేశాము, ఎవరికి? పేదవాళ్ళకి ఫ్రీగా అందాలి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో చేరతారు కదా, వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంటుంది కదా. ఆ వైట్ రేషన్ కార్డు తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ మోటివ్ బ్లడ్ బ్యాంక్ అనే చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి వెళ్తే వాళ్ళకు ఫ్రీగా ఇస్తారు, అందులో నో డౌట్. గతంలో బ్లడ్ బ్యాంక్లో గనక డొనేట్ చేసి ఉంటే ఒక కార్డు ఇస్తారు. ఆ కార్డు 1 year వ్యాలిడిటీ ఉంటుంది, సమ్ టైమ్స్ ఏ వ్యాలిడిటీతో సంబంధం లేకుండా ఇచ్చేస్తారు. ఇలాగా ఆ కార్డు ఏంటంటే, మేమే కాదు, ఈ కార్డు మేము ఎవరికైనా పేదవాళ్ళకి ఇస్తే ఫ్రీగా ఇచ్చేస్తుంది బ్లడ్ బ్యాంక్. ఎవరైనా అంటే డబ్బు లేని వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు, సార్ మేము బ్లడ్ కొనుక్కోలేమన్నాం, మేము వెళ్ళి మేము డొనేట్ చేసిన కార్డ్స్ జోలోనే పెట్టుకుంటాం. ఏ అర్ధరాత్రి ఎవరికో ఒకళ్ళకు మా రక్తం అనేది ఉపయోగపడాలి, ఫ్రీగా ఇస్తారు. వీళ్ళు ఏదైతే కలెక్ట్ చేస్తారో స్క్రీనింగ్ ఛార్జెస్ అంటారు మేడం. ఒక బ్లడ్ తీసుకున్న తర్వాత సురక్షితంగా బయటికి వెళ్ళడానికి HIV, హెపటైటిస్ అలాగా దగ్గర దగ్గర 15 నుంచి 16 టెస్టులు చేయాలి. వీటికి అయ్యే ఖర్చు స్క్రీనింగ్ ఛార్జెస్ మాత్రమే 1100, 1000 రూపాయలు అలా తీసుకుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఒక 1800 వరకు తీసుకోమని నిర్దేశించింది. 1800 తీసుకోవచ్చు, కానీ వీళ్ళు తీసుకోవట్లేదు, 1100 తీసుకుంటున్నారు. గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తున్నారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ వాళ్ళకు కూడా అంతే 1000 రూపీస్ అంతే. అవి ఓన్లీ స్క్రీనింగ్ ఛార్జెస్. బ్లడ్ అమ్ముకోవడం అనేది ఏమీ జరగదు మేడం. అది పూర్తిగా స్వచ్ఛంద సంస్థలు అవి నడిపేవి. ఏంటంటే వాళ్ళు కలెక్ట్ చేసేది, ఒక వ్యవస్థ నడవాలి అంటే ఆ వ్యవస్థకు అయ్యే మినిమం ఎక్స్పెన్సెస్ వాళ్ళు నిజంగా 1800. ఇప్పుడు మీరు కనుక కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకుంటే 1800 నుంచి 2800 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మళ్ళీ మనమే బ్లడ్ ఇవ్వాలి. మన వాళ్ళు ఎవరైనా కార్పొరేట్ హాస్పిటల్కి సర్జరీస్కి వెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డియాక్ సర్జరీ ఉంది, 4 నుంచి 5 డొనేట్ చేయాలి. మనమే డొనేట్ చేస్తాము. వాళ్ళు ఆ స్క్రీనింగ్ ఛార్జెస్ ఎంత కలెక్ట్ చేస్తారంటే 1800 నుంచి 2800 కలెక్ట్ చేస్తారు. మన బ్లడ్ అలా చేస్తారు. స్వచ్ఛందమైన బ్లడ్ బ్యాంక్స్లో మాత్రం జస్ట్ 1000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. వారానికో ప్రాణం అని గొప్ప సంకల్పాన్ని తీసుకున్నారు. మరి మీకెప్పుడు హెల్త్ సమస్యలు రావట్లేదా? ఎందుకంటే 25 ఏళ్లుగా 300కి పైగా సార్లు మీరు రక్తదానం చేశారు. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? కామన్ మ్యాన్ ఏమి తింటారు? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, అంతే. మీరు నమ్మకపోవచ్చండి, ఒక నెలలో ఒక ఫ్రూట్ కూడా నేను తినను. ఒక నెలలో ఒక పండు కూడా తినను. ప్రతి వ్యక్తికి ఆ శక్తి ఉంటుంది. ఒక జనరల్ క్రైటీరియా మేడం, 18 సంవత్సరాలు నిండింది వాళ్ళకు ఓటు హక్కు వస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది. అలాగే 18 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఒక 50 కేజీల బరువు ఉండి ఆడవాళ్ళు అయితే 4 నెలలకు ఒకసారి డొనేట్ చేయొచ్చు, మగవాళ్ళు అయితే 3 నెలలకు ఒకసారి డొనేట్ చేయొచ్చు. నాలాగా ప్రతి ఒక్కరూ డొనేట్ చేయొచ్చు. అందరికీ ఆ శక్తి ఉంది. ఆ శక్తిని వాళ్ళు వినియోగించుకోవట్లేదు. నేను వినియోగించుకున్నాను కాబట్టి ఇన్నిసార్లు డొనేట్ చేయగలిగాను. వినియోగించుకోవడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 50, 60, 70, 100 పెరుగుతూ ఉంది వాళ్ళ స్కోర్ కూడా. వన్ డే నాకంటే నా రికార్డ్స్ కూడా, నేను గడిచిన 5 సంవత్సరాలు 5 వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను. నా రికార్డ్స్ కూడా బద్దలైపోతాయి ఒకరోజు. అది కూడా అవ్వాలని నా కోరిక. ఎందుకంటే మనల్ని చూసి కొత్త వాళ్ళు తయారవ్వాలి, వాళ్ళని చూసి ఇంకా కొత్త వాళ్ళు తయారవ్వాలి. అది ఒక కంటిన్యూషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఉద్దేశం ఏంటంటే ప్రతి 2 సెకండ్లకు ఒక ప్రాణం ఏదైతే చనిపోతుందో ఆ చనిపోయే ప్రాణాలను కాపాడడం, అంతే. ప్రతి 3 నెలలకు మీ అమూల్యమైన టైము ఒక 10 నిమిషాలు. లేదు మీ ఇంట్లో అకేషన్ రోజు, బర్త్డే రోజు, మీరు అభిమానించే హీరోలో, పొలిటీషియన్స్కో, వాళ్ళ బర్త్డేస్కో, ఎక్కడో ఒకసారి ఏదో ఒక డే, మీ అమ్మ నాన్న వాళ్ళ బర్త్డే కానీ, ఏదైనా అకేషన్, మీ బాబో పాప పుట్టినరోజు కానీ, ఎనీ అకేషన్ ఒకటి చూసుకొని దగ్గరలో ఉన్న బ్లడ్ బ్యాంకు, మనం ఎక్కడ మనకు దగ్గరలో గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ ఉన్నా, ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉన్నా, అది ఏ బ్లడ్ బ్యాంక్ అన్నా ఉండనియండి, వాళ్ళు ఎంతకన్నా అమ్ముకోనియండి. బట్ మనము
మన బాధ్యత మనం నెరవేరిస్తే రక్త కొరత లేని సమాజాన్ని సృష్టించడం ఈజీ. ఎవరి నుంచి ఏది ఆశించకుండా మీకేం జరుగుతుందని భయపడకుండా అర్ధరాత్రి అపరాత్రి కాదు, ఎండనక వాననక ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోయి మీరు రక్తదానం చేసేస్తూ ఉంటారు. మీ ఫ్యామిలీ ఏమి అనరా? ఫ్యామిలీ నుంచి ఫుల్ సపోర్ట్ అండి. ఎందుకంటే ఎన్నిసార్లు డొనేట్ చేసినా ఏమీ అవ్వదు అనే విషయం వాళ్ళకి తెలుసు. అందువల్లనే పూర్తి సహకారం. వాళ్ళు కూడా సెర్చ్ చేసుకున్నారు. ఒక కామన్ మ్యాన్ ఎన్ని నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు, ఎన్ని రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వచ్చు, అవన్నీ కూడా మనం ఇవాళ గూగుల్ సెర్చ్ చేస్తే అన్నీ తెలిసిపోతాయి. మా పాప MBBS అయిపోయి ఇప్పుడు హౌస్ సర్జన్ చేస్తుంది, తనకు అవగాహన ఉంది. నా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరు, తనకు అవగాహన ఉంది. వాళ్ళు ఏ రోజు కూడా అబ్జెక్ట్ చేయలేదు, ఫుల్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందులో అసలు ఫ్యామిలీ నుంచి 0 అబ్జెక్షన్స్. వాళ్ళు అంత సపోర్ట్ చేయడం వల్లనే నేను ఇంత నిరభ్యంతరంగా నిస్సంకోచంగా ఎటువంటి భయం లేకుండా ఇవ్వగలుగుతున్నాను. ఎవరికైనా అండి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఒక వైఫ్ హస్బెండ్ను కంట్రోల్ చేస్తే వాడు రక్తం ఇవ్వలేడు. భార్య వెళ్ళి ఇవ్వమంటే ప్రతి 3 నెలలకు పరిగెత్తుకెళ్ళి ఇస్తాడు. ఆడవాళ్ళ పాత్ర చాలా ఎక్కువ అండి బ్లడ్ డొనేషన్స్లో. నిజంగా ఆడవాళ్ళు కనుక తలుచుకుంటే ప్రతి 2 సెకండ్లకు చనిపోతున్న ఈ మరణాలు ఆపచ్చు. ఒక అక్కగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా ఆడవాళ్ళ పాత్ర వాళ్ళు చెబితే మగవాళ్ళు చాలా అగ్రెసివ్గా డొనేట్ చేస్తున్న రోజులు ఇవి. నిజంగా ఆడవాళ్ళు ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి వీళ్ళు ఆపారు, ఆ వ్యక్తి కుటుంబంలో ఒక పెద్ద చనిపోయాడు. ఫస్ట్ ఎవరికి నష్టం? ఆ ఇంట్లో ఆ భర్త చనిపోతే ఆ భార్య ఆ పిల్లలకి, మొత్తం కుటుంబం మొత్తం సఫర్ అవుతుంది. మనం ఇచ్చే ఒక రక్తదానం అనేది ఒక వ్యక్తికి కాదు, ఒక కుటుంబానికి. మనం ఒక డైరెక్ట్గా సహాయం చేస్తుంది ఒక కుటుంబానికి, మన దేశానికి కూడా ఒక రకంగా. దేశానికి కూడా. అవును. ఒకరోజుకి నేను డొనేట్ చేయాలి అని ఎవరో రిక్వెస్ట్ చేశారు. నేను డొనేట్ చేసి వచ్చిన తర్వాత ఆయన కోలుకున్నాడు. తర్వాత ఎవరా పెద్ద మనిషి అని నేను ట్రై చేస్తే పెద్ద ఫార్మా కంపెనీ అధినేత, ఆయన కింద 18,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అతనికి ఏమన్నా అయితే ఆ 18,000 మంది ఎంప్లాయీస్ పరిస్థితి, ఒక వ్యక్తి నడుపుతున్నట్టుగా వ్యవస్థ ఇంకొక వ్యక్తి నడపలేకపోవచ్చు. ఆ టైంలో ఆయన ప్రాణాన్ని హాని నుంచి బయటకు వచ్చారు. ఏమన్నా జరిగితే అన్ని వేల మంది ఎంప్లాయీస్ రోడ్డు మీద పడతాయి. ఖచ్చితంగా ఒక డొనేషన్ అనేది ఒక వ్యక్తికి కాదండి మనం డొనేట్ చేసేది, ఒక కుటుంబానికి, ఒక సమూహానికి, ఒక వ్యవస్థకి. ఇట్ డిపెండ్స్ ఆన్ సిట్యుయేషన్, పర్సన్. సంపత్ గారు, మా ఆడవాళ్ళ గురించి చాలా గొప్ప మాటలు చెప్పారండి మొత్తానికి రక్తదానానికి సంబంధించి. అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా రక్తదానం మీద అవగాహన కల్పించడానికి జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మీరేం చేయబోతున్నారు ఇంతకీ? ఈ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే లక్ష్యం ఏంటంటే గతంలో రక్తదానం ఇచ్చిన వాళ్ళు వర్తమానంలో భవిష్యత్తులో ఇవ్వబోయే రక్తదాతలను సన్మానించుకోవటం, సురక్షితమైన రక్తం అందించటం, రక్తదానం మీద అవేర్నెస్ ఇవ్వటం. అంటే ఎటువంటి లాభాపేక్ష లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా వీళ్ళు చేస్తున్న బృహత్తర కార్యానికి సత్కరించుకోవడం అన్నమాట. ఇది 1998లో యుఎస్లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ జూన్ 14వ తారీఖున ప్రపంచ రక్తదాతల దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఆ రోజు ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కష్టకాలాల్లో ఏ బ్లడ్ బ్యాంక్స్లో ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ పిలిచి ఆ రోజు సత్కరిస్తారు. ఇంకా మీరు రాబోయే కాలంలో ఉంది, మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పి రక్తదాతలను సత్కరించుకునే కార్యక్రమం ప్రపంచ రక్తదాతల దినోత్సవం జూన్ 14 ప్రతి సంవత్సరం 98 నుంచి కంటిన్యూ అవుతుంది. సంపత్ గారు, చివరికి పేషెంట్లకు అవసరమైన బ్లడ్ లేక కృత్రిమంగా తయారు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. జపాన్లో ఇప్పటికే పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరు? మనలాంటి వాళ్ళ ఎంత బాధ్యతగా వ్యవహరించాలంటారు? ఒకటి అండి, అందరూ ఇచ్చేసి ఉంటే వాళ్ళకు కూడా ఆలోచన వచ్చేది కాదు. మనం అనుకుంటున్నాం కదా, ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ సమాజంలో ప్రతి 2 సెకండ్లకు ఒక వ్యక్తి మరణించడం అనేది బాధాకరమైన విషయం. మనం ఎంతో ఎత్తుకెదుగుతున్నాము. ఇలాంటి తరుణంలో ఈ బ్లడ్ దొరక్క చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. నారా ఇన్స్టిట్యూట్ అనమాట, నారా యూనివర్సిటీ వాళ్ళు
ఈ కృత్రిమ బ్లడ్ అనేది తయారు చేయడానికి కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నవి. అవి తయారు చేశారు. ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ వాళ్ళకి ట్రాన్స్ఫ్యూజన్ జరిగింది. ఈ ట్రాన్స్ఫ్యూజన్లో కూడా వాళ్ళు ఫస్ట్ ఒక 10 ml, 20 ml, 30 ml అలాగా దాని డోస్ పెంచుతూ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కవర్ చేస్తూ ఇప్పుడు ఒక మనిషికి కావాల్సిన 350 ml ఏదైతే నార్మల్ డొనేషన్ లాగా చేసే పరిస్థితి వచ్చింది. దాని క్లినికల్ ట్రయల్స్ అన్నీ కంప్లీట్ అవ్వడానికి 2030 అవుతుంది. మామూలుగా మన ఒరిజినల్ రక్తము జస్ట్ 42 డేసే వస్తుంది. అంటే 6 weeks, 42 రోజుల తర్వాత మన రక్తం పనికిరాదు. ఇప్పుడు ఏదైతే కృత్రిమ రక్తం తయారు చేయబోతున్నారో ఆ కృత్రిమ రక్తం అన్ని సక్సెస్ ట్రయల్స్ కనుక ఫినిష్ అయితే నార్మల్ రూమ్ టెంపరేచర్లో 2 సంవత్సరాల వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. -1 to 5 degrees లోపు అయితే ఆ తయారు చేసిన రక్తం 5 సంవత్సరాలు ఉంటుంది. అది కనుక సక్సెస్ అయ్యింది అంటే భవిష్యత్తులో రక్తం లేక ఎవరూ మరణించకపోవచ్చు. నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఉంటుందో మరి. బ్లడ్ అయితే ట్రయల్స్ జరుగుతున్నవి. ఆల్మోస్ట్ ఒక 50% అయిపోయినట్టే అనుకోవాలి. ఇంకొక 50% అన్ని ట్రయల్స్ అయిపోయి రావడానికి 2030. సరే, బ్లడ్ అయిపోయింది. నెక్స్ట్ ప్లేట్లెట్స్ అప్పుడైనా మనిషి కావాలి కదా, ప్లాస్మా మనిషి కావాలి, WBC మనిషి కావాలి, గ్రాన్యులోసైట్స్, అట్లా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే ఒక బ్లడ్ మాత్రమే ఇప్పుడు ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్లేట్లెట్స్ లైఫ్ 5 days. ఖచ్చితంగా 5 daysకి సరిపడే విధంగా ప్లేట్లెట్స్ తయారు చేయగలుగుతాం అనేది అయితే భవిష్యత్తులో చూడాలి. బై 2030 కృత్రిమ రక్తం మనం అందుకోగలమని ఆశిస్తున్నాను. సాధారణంగా MBBS చదివి డాక్టర్స్ అవుతూ ఉంటారు. మీరేమో సామాజిక బాధ్యతగా రక్తదానం చేసి డాక్టరేట్ సాధించారు. ఇంకా మీ పేరు మీద ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయి? గడిచిన 5 సంవత్సరాలు 5 వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను. డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ అంటే అది మామూలు అందరు చెప్పుకునేలాగా డాక్టరేట్ కాదు, అది డాక్టర్ ఆఫ్ రికార్డ్స్. అంటే నేను చేసిన ఈ కార్యక్రమాన్ని డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ యూనివర్సల్ తమిళ్ యూనివర్సిటీ వాళ్ళు నాకు గౌరవ డాక్టర్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చారు. గడిచిన 25 ఏళ్లలో ఒక 1000కి పైగా సన్మానాలు, షీల్డ్స్ తీసుకున్నాను. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ అకేషన్ అయితేనే ఏదో ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నాను. అసలు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది, మానేశాను వెళ్ళడం. ఎక్కడైతే ఒక కాలేజెస్ ఉన్నాయి, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది, ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళకు బ్లడ్ డొనేషన్ ఇంపార్టెన్స్ చెప్తాను. నిన్న మీరు కాల్ చేసిన టైంలో కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ బాగలేదు. మీరు రేపు 12ంటికి రావాలి అంటే వచ్చేసాను. ఎందుకంటే మీ ఇంటర్వ్యూ ద్వారా ఒక 100 మందో 200 మందో రక్తదాతలు తయారైతే కొత్త వాళ్ళు ఖచ్చితంగా సుమన్ టీవీ అనేది చాలా ఫేమస్ టీవీ, కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఈ ఇంటర్వ్యూ చూస్తే ఆబ్వియస్గా వాళ్ళు డోనర్స్గా మారుతారు. ఎస్పెషల్లీ సుమన్ టీవీ యాజమాన్య సుమన్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. రక్తదానం చేయడానికి 25 ఏళ్లుగా పరిగెత్తుతూనే ఉన్నారు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏంటి? నా జీవితానికి సార్థకత ఇది అని ఏదైనా ఉందా మీకు? ఏమీ లేదు మేడం. ప్రతి ఇంటి నుంచి ఒక రక్తదాత తయారవ్వాలి. ప్రతి ఇంట్లో కూడా ఒక బ్లడ్ డోనర్ రెడీ అవ్వాలి. అదే నా లక్ష్యం. ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు నేను డొనేట్ చేయాలి అనే ఎయిమ్తో ఉన్నాను. ఖచ్చితంగా అది అవసరం ఉంటే వారానికి ఒకసారి కాదు, ఒక ప్లేట్లెట్కి ఇంకో ప్లేట్లెట్కి డొనేషన్కి 48 hours చాలు. అంటే ఈరోజు డొనేట్ చేస్తే 2 రోజులు గ్యాప్ ఇచ్చి 3వ రోజు చేయొచ్చు. అలాంటి డొనేషన్లకు కూడా నేను వెనకాడను, భయపడను. ఎందుకంటే ఎవరైనా కూడా మేడం నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా ప్రతి 3 నెలలకు ఒకసారి మగవాళ్ళు, ప్రతి 4 నెలలకు ఒకసారి ఆడవాళ్ళు డొనేట్ చేయొచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ డొనేట్ చేయొచ్చు. రక్త కొరత లేని సమాజానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. అది ఒక సామాజిక బాధ్యతలాగా మనం ఫీల్ అవ్వాలి. మన టయాన్ని 3 నెలలకు ఒక గంట వెళ్ళామా, డొనేట్ చేసామా, వచ్చామా, బయటికి రాగానే ఆ విషయం మర్చిపోతే అసలు మనకి ఏ ఫీలింగ్ ఉండదు. చాలామంది అంటారు నేను డొనేట్ చేసిన తర్వాత నీరసంగా ఉంది, ఏదో నొప్పులు వచ్చినాయి అంటారు. ఆ ఫీల్ అది, దట్ ఈజ్ ఓన్లీ ఫీల్. ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా 322 సార్లు 25 సంవత్సరాల్లో నాకు ఏ రోజు ఎటువంటి నీరసం కానీ, అలసట కానీ, పెయిన్ కానీ, హెడేక్ కానీ, జ్వరం కానీ ఏమీ లేదు. అంటే నేను సామాన్య మానవుడినే, నేనేం పెద్ద జిమ్ బాడీ కాదు, నేనేమి ఒక 6 feet ప్రభాస్ కటౌట్ కాదు.
సో అలాంటి ఒక చిన్న బాడీ నాది, చిన్న హైట్, చిన్న పర్సనాలిటీ ఉన్న నేనే ఒక 70 కేజీలు ఉన్న మనిషిని, నాకే ఏమీ లేదు అంటే మరి 80, 90, 100 కేజీలు 6 అడుగులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంత విగరస్గా చేయొచ్చు, ఎంత అగ్రెసివ్గా చేయొచ్చు. సో అపోహలు వేయడండి. ప్రతి ఒక్కళ్ళు రక్తదానానికి ముందుకు రండి. మీకు డొనేట్ చేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు, అన్ని ఉపయోగాలేనండి. ఒకసారి ఒక 1 ఇయర్లో ఒక వ్యక్తి ఒక సంవత్సర కాలంలో ఒకసారి రక్తదానం చేస్తే ఆ వ్యక్తికి 90% హార్ట్ స్ట్రోక్ రాదు. అంటే ఆ ఇయర్ మనం హార్ట్ స్ట్రోక్ నుంచి బయటపడ్డాం కదా. తరచుగా రక్తదానం చేయడం వల్ల 88% క్యాన్సర్ రాదు. ఇంకొక విషయం, ప్లేట్లెట్స్ డొనేట్ చేస్తే ఏమొస్తుందని అడుగుతున్నారు. ప్లేట్లెట్స్లో ఏసీడీ, యాంటీ కోయాగ్యులెంట్ డెక్స్ట్రోజ్ అనేది మన బాడీలోకి పోద్ది. నేను రీసెంట్గా తెలుసుకుంది ఏంటంటే ఈ ఏసీడీ వల్ల మనకు బాడీలో ఈ కాల్ నుంచి బ్రెయిన్ దాకా ఏమైనా కనపడని క్లాట్స్ ఉంటే ఇది కొట్టిపడేస్తుందట. అసలు ఎంత అదృష్టం అది. ఆ ఏసీడీ వల్ల, యాంటీ కోయాగ్యులెంట్ డెక్స్ట్రోజ్ వల్ల మన బాడీలో ఏదైనా క్లాట్స్ హార్ట్లో ఉండొచ్చు, బ్రెయిన్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఈ ఏసీడీ కొట్టిపడేస్తుందట. నేను రీసెంట్గా తెలుసుకున్నాను. అంటే మాకు తెలియకుండా మేము ఇన్నేళ్ళు నుంచి డొనేట్ చేయమని చెప్పాము. బట్ ఈ ఏసీడీ యూజ్ నేను రీసెంట్గా తెలుసుకున్నాను. బాడీలో ఉన్న క్లాట్స్ కొట్టిపడేస్తుంది. ఒక పక్క క్యాన్సర్ రాదు, బాడీలో ఉన్న క్లాట్స్ రావు, హార్ట్ స్ట్రోక్ రాదు. కొత్త బ్లడ్ జనరేట్ అవ్వడం వల్ల వి లుక్స్ యంగ్గా కనిపించవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటి, యంగ్గా కనిపించాలి అని. వెయిట్ లాస్, తరచుగా రక్తదానం చేసేవాళ్ళు వెయిట్ పెరగరు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఏజ్ 45 years. నా ఫ్రెండ్స్ ఒక 100 మంది ఉన్నారండి. 100 మందిని మీ స్టూడియోలో పెడతాను. వాళ్ళందరిలో ఆల్మోస్ట్ తక్కువ వెయిట్ నేనే ఉన్నాను. జస్ట్ బికాజ్ ఆఫ్ కంటిన్యూషన్ బ్లడ్ డొనేషన్. మా వాళ్ళు 80, 90, 100, 120 సెంచరీలు కొట్టేశారు వెయిట్లో. వాళ్లకు నాకు డిఫరెన్స్ ఏంటని నేను గమనిస్తే ఫ్రీక్వెంట్గా నేను బ్లడ్ డొనేట్ చేయడం వల్ల నా వెయిట్ కంట్రోల్లో ఉంది. ఇలాగ మనము ఎన్నో ఉపయోగాలు. అసలు అన్నిటికంటే గొప్పది ఏంటండి ప్రాణదానం. లైవ్ లెట్ లైవ్. వాళ్ళని బతికిస్తున్నాము, మనం ఆరోగ్యంగా బ్రతుకుతున్నాము. ఇంకంతకంటే ఏం కావాలి? ఒక సంతృప్తి. తనకు నేను డొనేట్ చేసినప్పుడు ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ టైంలో జస్ట్ మాటల్లో సార్ మీరు ఏం చేస్తుంటారు సార్? ఇట్లా థ్యాంక్స్ అండి, ఫస్ట్ మీరు నాకు మా ఫాదర్కి సరైన టైంలో డొనేట్ చేశారు. నేను ఒక బిల్డర్ని అండి, నాకు ఎప్పుడైనా కలవండి అన్నాడు. మీ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి సార్ అడిగాను. అన్ఎక్స్పెక్టెడ్గా మేము ఇల్లు కొందామని చెప్పి వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ చూసాము. ఒక ఫ్లాట్ నచ్చితే తను అరౌండ్ 1.5 crore ఎంతో చెప్పాడు. 1.6 crores ఒక 3 years తర్వాత పొజిషన్ ఇస్తాము అన్నారు. చూడండి సార్, మీరు ఎంతవరకు కన్సిడర్ చేయగలుగుతారో చెయ్యండి అంటే, ఆ రోజు నా దగ్గర అక్షరాల 1,20,00,000 మాత్రమే డబ్బు ఉంది. ఆయన నాకు చెప్పిన ఫ్లాట్ కాస్ట్ 1,60,00,000. సార్ 2-3 years తర్వాత మీరు 1,20,00,000 అమ్మే బదులు నాకు ఇప్పుడే ఇవ్వండి సార్ అంటే, ఆయన ఏమనుకున్నాడో మరి, వాళ్ళ ఫాదర్కి సేవ్ చేశానని ఇచ్చాడో మరి, ఆయన ఇష్టపూర్తికి ఇచ్చాడో తెలీదు. 1,20,00,000 అలా టేబుల్ మీద పెట్టేస్తే, రిజిస్ట్రేషన్ కూడా డబ్బులు లేకపోతే ఆయనే నాకు రిజిస్ట్రేషన్ ఆయన ఖర్చులతో చేసి ఇచ్చాడు. ఆ బ్లెస్సింగ్, ఆ దేవుడు ఎలాగా ఇస్తారు అంటే, ఒక చేసే మంచి పని ఎలాగో ఒకలాగా మనకు తిరిగి వస్తుంది. ఇవాళ నా ఫ్లాట్ కాస్ట్ 4 కోట్లు. నేను జీవితంలో 4 కోట్లు పెట్టి కొనుక్కునే స్తోమత, సంపాదన నాకు అంత చేత కాదు, నాకు అంత అర్హత లేదు. ఇవాళ 4 crores అండి నేను ఉంటున్న ఇల్లు, నా అపార్ట్మెంట్ కాస్ట్. జస్ట్ బికాజ్ ఆఫ్ బ్లడ్ డొనేషన్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. ఇవాళ నేను రెంట్కి ఇస్తే ₹1,00,000 రెంట్ వస్తుంది పర్ మంత్. నేను చిన్న ఇంటికి వెళ్ళిపోయి 20,000తో అద్దెకున్నా, ఆ ఇచ్చాను ఆ 1,00,000లో 20,000 రెంట్ కట్టిన 80,000తో నేను జీవితాంతం బతకగలను. మనం నిండు మనసుతో ఆ చేసే కార్యక్రమం వల్ల ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా యూజ్ అవుతుంది. చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జితో సహా ఈ రక్తదాన కార్యక్రమంలో నాకు కాల్ చేశారు, ఫ్రెండ్స్ అయ్యారు. నేను ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు. వాళ్ళకి నేను వాళ్ళు ఎవరో తెలియకుండా చేశాను. తర్వాత వాళ్ళ గురించి, వాళ్ళ ప్రొఫైల్ తెలిస్తే లైఫ్లో వాళ్ళను నేను చూడలేను, కలవలేను. సుధీర్ కుమార్ గారని కర్ణాటక సుప్రీంకోర్టు జడ్జి, ఒక 5 day అర్జెంట్ అయితే అరేంజ్ చేశాను. ఆయన చూపించిన కృతజ్ఞత
ఆయన నాకు థ్యాంక్స్ చెప్పిన విధానం జీవితంలో మర్చిపోలేను. అలాగా బొచ్చడు మంది ఇవాళ చాలామంది, ఈవెన్ అల్లు అరవింద్ గారు కూడా సంపత్ మా వీళ్ళు కొంచెం చూసుకోమని ఆయన పర్సనల్గా నాకు కాల్ చేసి, నీకు కాల్ చేస్తారు, వాళ్ళ రిక్వైర్మెంట్స్ చూడు అంటారు. కాల్స్ వస్తాయి. అంటే మనం చేసే పనిని ప్రేమించడం వల్ల గొప్ప గొప్ప పరిచయాలు, గొప్ప గొప్ప ఆపర్చునిటీస్ పొందగలుగుతున్నాను. నా శరీరంలోని ప్రతి రక్తపు బొట్టు ఎవరో ఒకరి జీవితాన్ని నిలబెట్టాలి అనే మీ ఆలోచన, మీ సంకల్పం చాలా గొప్పవండి. మీరు చేస్తున్న పనికి మేము ఎన్ని నమస్కారాలు చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సంపత్ మేడం, గారు. థ్యాంక్ యూ.